హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, మొత్తం 14,236 ఉద్యోగాల భర్తీకి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయనున్నారు. మొత్తం 33 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉండనున్నాయి. జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఈసారి అంగన్వాడీ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హతనైతే పెట్టనున్నారనమాట. ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి న్యూస్ చూసుకుంటే అంగన్వాడీల్లో కొలువుల పండగ, 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది అనేసి ముఖ్యమైన సమాచారం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక అంగన్వాడీ ఉద్యోగాలకి ఈసారి ఇంటర్మీడియట్ అర్హత అయితే తప్పనిసరిగా పెట్టనున్నారనమాట. వివరాలు చూసుకుంటే గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, గతంలో వచ్చేసి అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ విద్యార్హత అయితే ఉండేదన్నమాట. ఈసారి 10th క్లాస్ విద్యార్హత కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వనున్నారనమాట. అలాగే ఏజ్ కూడా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. గతంలో వచ్చేసి 21 సంవత్సరాల నుంచి ఏజ్ ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది. ఈసారి మాత్రం ఏజ్ కూడా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా పట్టికలో ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. జిల్లాల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా చూపించడం అయితే జరిగింది. ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది. ఆ లింక్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరు గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ ఇమేజ్ని ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి అంగన్వాడీ టీచర్
టీచర్ పోస్టులకు కావచ్చు, హెల్పర్ పోస్టులకు కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎక్కడైతే ఖాళీ పోస్టు ఉంటుందో ఖాళీ పోస్టు ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు, అది కూడా మహిళా అభ్యర్థులు వివాహిత మహిళలు అనమాట, మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఖాళీ పోస్టుకు సంబంధించి ఏ అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారంటే కేటగిరీల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి ఏ కేటగిరీ వాళ్ళకి అవకాశం ఇచ్చితే ఆ అభ్యర్థులు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 33 జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.